రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం వాటికి పట్టించుకోకుండా అందాల పోటీలపై ఆసక్తి చూపుతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో సోమవారం పర్యటించిన ఆయన వందల లారీల ధాన్యం వర్షాల వలన తడిసిపోయి ఉండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యపు కుప్పల దగ్గరే రాత్రుళ్లు గడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయాన్ని ఉటంకించారు. ఇప్పటికే 5 రైతులు ధాన్యపు కుప్పల మీదే మరణించారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ మరణాలు సహజమై విపత్తు వల్లనేనని, ప్రభుత్వమే దీనికి బాధ్యమని ఆరోపణలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు లేక తడిచిపోయిన పంటపై ఏ చర్యలు లేకపోవడాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై రివ్యూలు చేస్తుండగా రైతులు తడిసి ముద్దవుతున్నారని ఎద్దేవా చేశారు. అందాల పోటీలు అన్నం పెడతాయా అంటూ ప్రశ్నించారు. పత్తి రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కేవలం 20% పత్తి మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసి మిగతా 80% ప్రైవేటు మిల్లర్లు, దళారులకు మిగిలిపోయిందని ఆరోపించారు. దీంతో 3,000 కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. పత్తి రైతుల విషయంలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రకృతి విపత్తులు దేవుడి కోసమేనని, సీఎం ఇచ్చిన మాటలే వాటికి కారణమై ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన పాలనను గాలిలో దీపంలా వదిలేసిందని విమర్శిస్తూ నష్టపోయిన రైతుల కోసం ఎకరాకు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల బాకీలు 48 గంటల్లో చెల్లించాలని, లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ తరహా ప్రకటనలతో ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎలా అవమానిస్తోంది అనే దాని పట్ల స్పష్టత వచ్చినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.